ప్రభువా, నా పెదవులను నా హృదయమును శుద్ధి చేయుము. నేను నీ పవిత్ర సందేశమును ప్రజలకు వినిపింతును. పితకు పుత్రునకు పవిత్రాత్మకు స్తుతులు. ఆదిలో వలె ఇప్పుడును ఎల్లప్పుడును కలుగునుగాక. ప్రపంచ వేదవ్యాపక ఆదివారము అక్టోబర్ 19, 2025. ప్రియమిత్రులారా, ప్రపంచవ్యాప్తంగా 1,00,000 కోట్లకు పైగా ఉన్న క్రైస్తవులు ఈరోజు వేదవ్యాపక వేడుకలను అన్ని దేశాలలోనూ జరుపుకుంటూ ఉన్నారు. విశ్వ స్త్రీ సభ అక్టోబరు నెలను క్రీస్తు వేదమును సకల జాతి ప్రజలకు బోధించే అంశముపై ధ్యానిస్తూ, ప్రార్థిస్తూ, కృషి చేస్తూ ఉండుట కొరకు కేటాయించింది. ఈ నిర్ణయాన్ని విశేషించి 1926లో అధికారికంగా స్త్రీ సభ ప్రకటించింది. 11వ పయస్ పోపు గారు ఈ ప్రకటనను అమలు జరిపి నేటికి 98 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ రోజున ప్రపంచమందంతటను వ్యాపించి ఉన్న కథోలిక సమాజం పరిశుద్ధ దివ్య పూజలో పాల్గొని క్రీస్తు సువిశేషమును సకల జాతి జనులకు బోధించే బాధ్యతను గూర్చి ధ్యానిస్తుంది. సువార్తీకరణం కొరకు తమ వంతు ఆర్థిక సహాయమును కూడా ఉదారంగా క్రైస్తవులు అందజేస్తారు. క్రీస్తు సువిశేషమును బోధించటం అనేది తల్లి శ్రీసభకు ఆయువు పట్టు. క్రీస్తు వేదమును కేవలం నోటితో ప్రకటించటమే కాక ఆ బోధలను ఆలకించే వారిని క్రీస్తు శిష్యులనుగా మార్చే బాధ్యత కూడా వేద బోధలో అంతర్భాగమేనని శ్రీసభకు తెలుసు. కనుక ఈ వేద బోధనా సేవలో అన్ని స్థాయిలకు, జాతులకు చెందిన స్త్రీ పురుషులను పాత్ర వహించి శ్రమించాలని తల్లి శ్రీసభ ప్రోత్సహిస్తుంది. క్రీస్తు విశ్వాసులంతా మిషనరీలుగా మారాలని, సమస్త ప్రజల మధ్య ఆశాజ్యోతులుగా వెలగాలని 14వ లియో పోపు గారు కోరుతూ ఉన్నారు. నిరుత్సాహం అలుముకొన్న ప్రపంచములో, చీకటి ఛాయలు క్రమ్మిన ఈ భూలోకములో క్రీస్తు విశ్వాసులే పవిత్రాత్మ నడిపింపు ద్వారా మానవ సమాజాన్ని ఉత్తేజపరచాలని పోపు గారు ఆశిస్తూ ఉన్నారు. ఈ రీతిగా మానవ సమాజానికి క్రీస్తు సువార్తను అందజేయాలనే పవిత్ర ప్రేరణంతో క్రీస్తు విశ్వాసులు విరాజిల్లాలని 14వ లియో పోపు గారు ప్రబోధిస్తూ ఉన్నారు. క్రీస్తు సువార్తను ప్రపంచమంతటా వ్యాపింపచేయటంలో గురువుల కొరత ఉండటం వలన ఈ లోపాన్ని భర్తీ చేయడానికి మత గురువులు అధికముగా ఉన్న తావు నుండి గురువుల కొరత ఉన్న తావులకు వేదబోధ సేవకు పంపబడాలని ఆయన ఆదేశించాడు. క్రీస్తు సువార్తను బోధించవలసిన ఆవశ్యకత నేటి ప్రపంచంలో ఎంతో ఉందని 16వ బెనెడిక్ట్ పోపు గారు ఏనాడో గుర్తు చేశారు. ప్రపంచ దేశాలలోని గురువులందరూ పరస్పరం సహకారం అందించుకుంటూ జీవించగలిగితే సువార్తీకరణం సులభతరం అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు, క్రీస్తు వేదమును విశ్వమంతటా వ్యాపింపచేయటం శ్రీసభ యొక్క ప్రధాన బాధ్యతయని 16వ బెనెడిక్ట్ పోపు గారు నొక్కి చెప్పారు. క్రీస్తు ప్రభుని సందేశమును సాహసోపేతముగను, అనుకూల ప్రతికూల సమయములందు వీరోచితముగను ప్రకటించవలసిన విధిని క్రీస్తు విశ్వాసులందరూ కలిగి ఉన్నారని ఫ్రాన్సిస్ పోపు గారు 2013లోనే తేటతెల్లం చేశారు. కథోలిక శ్రీసభ అంటేనే సమస్త ప్రజలను స్వాగతించి తన హక్కున చేర్చుకునే విశ్వజనుల మాత అని అర్థం. ఈ మాత సమస్త జనుల స్వగృహం. పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయముతో తల్లి శ్రీసభ అందరి మధ్య సమైక్యాన్ని, శాంతిని నెలకొల్పటానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ ప్రయత్నములో విశ్వ శ్రీసభకు మహా ఆదర్శిని, వినయాత్మురాలైన మరియమాతయే. క్రీస్తు వేదమును క్రీస్తు వేదమును విశ్వమంతటా విస్తరింపచేయాలంటే ప్రతి క్రీస్తు విశ్వాసినీయును వ్యక్తిగతమైన శ్రద్ధ చూపవలసినదే. కనుకనే ఫ్రాన్సిస్ పోపు గారు ప్రతి ఒక్కరిని ఉద్దేశించి ఇట్లు పలికాడు:
నేనొక వేద బోధకుడను. నిరంతరం నేను ఈ బోధ చేస్తాను. నీవొక బోధకుడవు. నీవును నిరంతరం బోధించుము. జ్ఞానస్నానం పొందిన ప్రతి స్త్రీయును ప్రతి పురుషుడును బోధకుడే. వీరంతా సదా సువార్త వ్యాప్తి కొరకు శ్రమించవలసిన వారే అని ఆయన అన్నాడు. అందువలన ప్రతి విశ్వాసీయును ఈ విషయములో అంకిత భావమును ప్రదర్శించాలి. శ్రీసభ అంటేనే ఒక మిషనరీ అనే భావాన్ని మనసులో నిలుపుకొనాలి. అందుకు అనుగుణంగానే ప్రభు, ఇదిగో నేను ఇక్కడ ఉన్నాను, నీ సందేశమును ప్రకటించుటకు సంసిద్ధముగా ఉన్నాను అని మనం ప్రభువుతో సంభాషిస్తూ ఉండాలి. అప్పుడు గాని మిషనరీ స్వభావం మన యందు నెలకొనగలదు. క్రీస్తు సువిశేషం అంటూ మన హృదయాల్లో నెలకొని ఉంటే ఆ సందేశమును ఇతరులకు తెలియజేయటం సులభమే అవుతుంది. క్రీస్తు వేదం అంటేనే ప్రేమ వేదం. అందువలన ఈ క్రైస్తవ ప్రేమ వేదాన్ని ప్రపంచ మానవులకు అందించటం వలన మనం ప్రపంచములో ప్రేమతత్వాన్ని ప్రతి హృదయములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. ఈ ప్రేమ సందేశమే మానవులందరి హృదయాలను సంతోషముతో నింపుతుంది. మనం ఈ లోకాన్ని సంతోషముతోనూ శాంతితోనూ నింపాలంటే క్రీస్తు సువార్తను ప్రకటింపక తప్పదు. ఇంతకు క్రీస్తు వేదం పేరున మనం ప్రకటించేది ఏమిటి? ప్రధానంగా మనం క్రీస్తునే ప్రకటిస్తూ ఉన్నాం. మనం వినిపించే సందేశములో క్రీస్తు వ్యక్తిత్వం లోక విదితం అవుతుంది. ప్రేమమయుడగు క్రీస్తుని ప్రేమను మనం ప్రకటిస్తూ ఉన్నాం. ఆయన కనబరిచే దయను మనం వెల్లడిస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రభువు ఈ లోక మానవులకు అందించే పాప క్షమను గూర్చి మనం వినిపిస్తూ ఉన్నాం. క్రీస్తు ద్వారా మానవులు మోక్ష భాగ్యానికి పాత్రులవుతారు అని మనము తెలియజేస్తూ ఉన్నాం. ఇవన్నీ కేవలం నిరాధారమైన ప్రకటనలు కావు. ఇవి మానవ జాతి కొరకు మన ప్రభువగు క్రీస్తు సమర్పించిన జీవితం, శ్రమలు, మరణం, పునరుత్థానం ఫలాలే. మన జీవిత ఆదర్శం ద్వారాను భక్తిమంతమైన విధానాల ద్వారాను మనం సువార్తను బోధిస్తున్నాము. క్రీస్తు వేదబోధలో 2వ అంశం ప్రార్థన, 3వ అంశం ఆర్థిక సహాయం అందించటం. సువార్త బోధలో ఇవన్నీ కూడా అంతర్భాగాలే. నేను లేకుండా మీరు ఏమీయునూ చేయలేరు అని క్రీస్తు ప్రభువు తేటతెల్లం చేశాడు. అందువలన ప్రార్థనం ద్వారా ప్రభువుపై ఆధారపడి మనం సువార్త సేవను చేయాలి. కావున ఏ వ్యక్తి అయినా క్రీస్తును తన ప్రభువుగాను రక్షణంగాను అంగీకరించాలంటే అది ప్రార్థన వలననే సాధ్యపడుతుంది. మన మాటల కంటేనూ మన ఆదర్శవంతమైన జీవితమే ఎక్కువగా క్రీస్తు వేదమును బోధిస్తుంది. మనం ఇతరుల పట్ల కనబరచే అన్యోన్య ప్రేమ, మంచితనం, స్నేహశీలం, సోదరభావం, క్షమాగుణం, సేవా తత్పరత ఇవన్నీ మనలను బలమైన వేద బోధకులుగా రూపొందిస్తాయి. ఇవి లేకుండా మనం ఎంత అరచినా ప్రయోజనం ఉండదు. క్రీస్తు ప్రేమ సందేశం అర్థవంతంగా ప్రకటించాలంటే పేదలకు ఆర్థిక సహాయమును అందించాలి. వారు వ్యాధితో బాధపడుతుంటే జబ్బు నయం కావటానికి కూడా మన జేబులో డబ్బును ఖర్చు చేయాలి. వారికి జీవనోపాధిని కల్పించాలి. ఇలాంటి ప్రేమతో కూడిన సేవ నిరుపేదలను కూడా దేవుని చెంతకు ఆకర్షిస్తుంది. అధిక ధనార్జన వల్ల చాలామంది దేవునికి దూరమైపోతూ ఉంటారు. కానీ పేదలకు మనం డబ్బు ఇచ్చి ఆదుకుంటే వారు దేవునికి దగ్గరవుతారు, దేవునికి కృతజ్ఞులై ఉంటారు. కనుక మనం ఉదారంగా ఉండాలి. పేదల పట్ల జాలి కలిగి వారికి తోడ్పడాలి. దాన ధర్మాలు చేసేవారికి పాప విముక్తి, మోక్ష భాగ్యం తప్పక ప్రాప్తిస్తాయి. భక్తితో చేసే ప్రార్థనల మూలంగా కూడా క్రీస్తు వేదం వ్యాప్తి చెందుతుంది. 2700 సంవత్సరాల క్రితం యెషయా అను ఒక యువకుడు యెరూషలేము దేవాలయంలో ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అతడు ప్రార్థనలో పూర్తిగా నిమగ్నమై ఉండగా దేవుని మహిమను గాంచాడు. వెంటనే అతడు తన పాపపు స్థితిని గుర్తించాడు. ఆ సందర్భంగా అతడు చెప్పిన మాటలు ఇవి: చెడితిని కదా, నా నోటి నుండి వెలువడినవి అన్నీయును పాపపు మాటలే.
పాపపు మాటలు పలుకు ప్రజల నడుమ నేను వసించుచున్నాను. సర్వశక్తిమంతుడైన రాజును నా కన్నులతో చూచితిని గదా అని యెషయా అన్నాడు. యెషయా 6:5. ఆ క్షణములో దేవదూత అతని చెంతకు ఎగిరి వచ్చాడు. అతడు మండుచున్న నిప్పు కణికను పట్టుకారుతో తీసి చేత పట్టుకుని వచ్చాడు. ఆ కణికను అతని నోటికి అంటించాడు. ఆ దూత అతనితో, ఇది నీ పెదవులకు సోకినది గనుక నీ పాపము తొలగిపోయినది, నీ దోషమునకు పరిహారము జరిగినది అని పలికాడు. యెషయా 6:7. అప్పుడు ప్రభువు, నేనెవరిని పంపుదును, మన దూతగా ఎవడు పోవును అని అనుటను యెషయా ఆలకించాడు. నేను ఉన్నాను గదా, నన్ను పంపుము అని అతడు పలికాడు. ఆ క్షణము నుండి యువకుడైన యెషయా ప్రభుని వార్తావహునిగా ఎన్నికయ్యాడు. ఇశ్రాయేలు ప్రజలకు ప్రవక్తగా నిలిచాడు. అతడు అనేక సంవత్సరముల పాటు ఇశ్రాయేలు ప్రజలకు దేవుని సందేశమును వినిపించాడు. రానున్న అభిషిక్తుని గూర్చిన శుభ సమాచారమును బాహాటంగా చాటి చెప్పాడు. మనందరి పాప పరిహారం కొరకు ఆ రాబోవు మెస్సియా శ్రమలు అనుభవించి మరణిస్తాడని కూడా ప్రకటించాడు. ఈ ప్రకటన ప్రకారమే సమయం ఆసన్నమైనప్పుడు మన రక్షకుడును మెస్సియాయును అయిన యేసు ప్రభువు బేత్లెహేములో జన్మించాడు. ఆయనే దేవుని యొక్క శుభ సమాచారమును మోసుకొచ్చిన వార్తావహుడు. పరలోకపు తండ్రి యొక్క శాశ్వత ప్రేమగా తాను ప్రజల మధ్య ప్రత్యక్షమయ్యాడు. ఆయన వచ్చి దేవుని చిత్తాన్ని అక్షరాల నెరవేర్చాడు. మన రక్షణ నిమిత్తం ఆయన మరణించి పునరుత్థానం అయ్యాడు. ఆయన మోక్షారోహణం చేయవలసిన గడియ ఆసన్నమైనప్పుడు తన శిష్యులందరినీ ఒక చోట చేర్చాడు. ఆయన స్వర్గానికి ఎగసిపోయే ముందుగా వారితో, లోకాంతం వరకు మీరు నాకు సాక్షులుగా ఉండండి. నేను మీకు నేర్పినవన్నిటినీ మీరు వారికి నేర్పండి. వారికి పితపుత్ర పవిత్రాత్మ పేరిట బప్తిస్మం ఇవ్వండి. లోకాంతం వరకు నేను మీతో పాటే ఉంటాను అని అభయమిచ్చాడు. మత్తయి 28:19-20 వరకు. విశ్వ శ్రీసభ ఆనాటి నుండి నేటి వరకును ఈ ఆదేశాన్ని అనుసరించి సువార్త సేవను చేస్తూనే ఉంది. ఈ పరిచర్యను విశ్వాసపాత్రంగా నెరవేరుస్తూనే ఉన్నది. క్రీస్తు ప్రారంభించిన రక్షణ సందేశమును ప్రకటిస్తూనే ఉన్నది. అయితే ఈ పరిచర్యను సమర్థవంతంగా నెరవేర్చడం కొరకు శ్రీసభ క్రైస్తవ సంఘ సభ్యుల సహకారం మీద ఆధారపడుతుంది. యేసు ప్రభువు తన సంఘానికి అప్పగించిన వేదబోధనా విధిని శ్రద్ధగా నిర్వహించుమని ప్రోత్సహిస్తూ ఉంది. ఇది కొందరిదే కాదు, అందరి బాధ్యత అని కూడా తెలుపుతుంది. క్రీస్తు సువార్త వ్యాప్తి కొరకు అందరూ కలిసికట్టుగా శ్రమించాలని తల్లి శ్రీసభ పదే పదే గుర్తు చేస్తుంది. నేను ఎవరిని పంపుదును, నా దూతగా ఎవడు పోవును అని దేవుడు చెబుతుండగా యెషయా విన్నాడు. ఈ స్వరాన్ని మనం కూడా శ్రద్ధగా వినాలి. ఆయన పంపదలచే దూత నీవేనేమో అని నీవు, నన్నేనేమో అని నేను అనుకొని అప్రమత్తంగా ఉండాలి. అవును, ప్రభువు మనలను అందరినీ తన వార్తావాహకులుగా వాడుకుంటూ ఉంటాడు. ప్రభువుతో మనం సహకరించాలి. చీకట్లు ఆవరించిన ధరణిని, తమస్సు కప్పిన జాతులను ప్రభువు తన తేజస్సుతో నింపాలని ఆశిస్తున్నాడు కనుక జాతులన్నిటినీ ఆయన వెలుగు వద్దకు తోడుకొని రావాలని ఆశిస్తున్నాడు గనుక మనం ప్రభువుతో కలిసి మనకు అనుగ్రహింపబడిన జగజ్యోతి అయిన క్రీస్తును మనం అన్యజాతులకు కూడా అందజేయాలి. యెషయా 60:1-6 వరకు. వేదవ్యాప్తి అంటే ఇదే మరి. ఈ ప్రేమ వేదానికి ఆకర్షితులైన వారంతా ప్రోగై దేవుని చెంతకు రావాలని మనం కోరుకోవాలి. ఇది దేవుని అభీష్టమే కనుక దీనిని అమలు జరిపే బాధ్యత మనపై ఉన్నది. క్రీస్తు ప్రభుని వేద బోధను గూర్చి ఒక చిన్న కథ ఉంది. అది గబ్రియేలు దేవదూతకును యేసుక్రీస్తునకును పరలోకములో జరిగిన సంభాషణం. మోక్షములో ఉన్న క్రీస్తు ప్రభువును గబ్రియేలు దూత సమీపించి ఇట్లు అడిగాడు, ప్రభు, నీవు మానవ రక్షణం నిమిత్తం చేసిన త్యాగం గాని సాధించిన ఘన విజయమును గాని తెలిసిన వారు పాలస్తీనాలో చాలా తక్కువ మంది ఉన్నారు. నీవు శ్రమలు అనుభవించి మరణించి
పునరుత్థానం అయ్యావని గుర్తించిన వారు గాని దానిని గురించి యోచిస్తున్నవారు గాని భూమి మీద అల్ప సంఖ్యలో ఉన్నారు. కానీ ప్రపంచ జనులందరూ నిన్ను గూర్చి నీవు చేసిన మాహాత్మ్యములను గూర్చి వారు తెలుసుకోవాలి కదా. వారు నీ శిష్యులుగా రూపొందాలి కదా. అందుకు నీ ప్రణాళిక ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు క్రీస్తు గబ్రియేలు దూతతో, నేను ఈ పనిని అపోస్తలులకు అప్పగించాను. వారు ప్రపంచమంతటా తిరిగి నా సందేశమును ప్రజలందరికీ వినిపిస్తారు. వారి జీవిత విధానం ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. వారి జీవితాలే సువార్త బోధనా సాధనాలుగా ఉంటాయి అని ప్రభువు బదులు పలికాడు. అప్పుడు గబ్రియేలు దూత ప్రభువుతో, వారు ఆ వేద బోధనా ధర్మాన్ని నిర్వహించకపోతే అప్పుడు ఏమిటి ప్రభు? మీకంటూ వేరొక ప్రణాళిక ఉందా అని ప్రశ్నించాడు. నాకు వేరొక ప్రణాళిక లేదు. నా శిష్యులైన అపోస్తలులే ఈ ధర్మాన్ని నిర్వహిస్తారు అని ప్రభువు బదులు పలికాడు. వారే నా సాక్షులు, వారిపైనే నేను ఆధారపడుతున్నాను అని అన్నాడు. ఈ మాటల భావాన్ని వివరించటానికే శ్రీసభ వేద వ్యాపక ఆదివారాన్ని ఏర్పాటు చేసింది. సువార్త ప్రచారం విషయంలో నిలువెచ్చని తనంగా ఉన్నవారిని మేల్కొల్పటానికే ఈ వేడుకలను నిర్వహిస్తుంది. చాలాసార్లు మనం సువార్త ప్రచారం అంటే అరచి ప్రసంగాలు చెప్పటం, ప్రజలు వచ్చి గంటలు గంటలు తరబడి మన మాటలు ఆలకించటం అని భావిస్తూ ఉంటాం. కానీ సువార్త సేవలో అది ప్రధాన అంశం కాదు. మనం మన వద్దకు వచ్చే విశ్వాసులను క్రీస్తు సువార్తను ప్రకటించే వారిగా సంసిద్ధపరచాలి. వారిని క్రీస్తు సాక్షులుగా తీర్చిదిద్దాలి. ప్రజల్ని గుడికి రమ్మని పిలుచుకొస్తేనే సరిపోదు. కానీ గుడికి వచ్చే వారిని సువార్త సేవకు తయారు చేయటం మన కర్తవ్యం. పునీత పౌలు తిమోతికి ఇట్లు వ్రాశాడు, మానవులందరూ రక్షింపబడాలనియు సత్యమును తెలుసుకొనవలయుననియు దేవుని అభిలాష అని. తిమోతికి వ్రాసిన మొదటి లేఖ 2:4. అందువలన ప్రపంచ జనులందరినీ తట్టి నిద్ర నుండి లేపి యేసుక్రీస్తును అందరికీ పరిచయం చేయటం మన విద్యుక్త ధర్మం. ఇది శ్రీసభ యొక్క ప్రేషిత ధర్మం. అసలు వాస్తవంగా యేసుక్రీస్తే ప్రథమ మిషనరీ. కనుక మనమందరం ఆయన అడుగుజాడల్లో నడవటమే మన ప్రేషిత ధర్మం. ప్రభువును గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, క్షమను గూర్చి, ఆయన దయచేయు రక్షణమును గూర్చి బోధించటమే మనం విధిగా చేపట్టవలసిన కార్యక్రమం. ఇదే మన వేద బోధనా ధర్మం. ఈనాటి మాట ఇది. మన జీవితాలే మన సందేశం, మన సందేశమే క్రీస్తు ప్రభువు. ఈ ఉపదేశమును ఆలకించిన భక్తులందరినీ, మన శ్రోతలందరినీ ప్రభువు చల్లగా దీవించి కాచి కాపాడునుగాక. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.